వస్తావు ఇంటికి ఇవ్వాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఖాళీ ఉంటే పోతుంది. ఒకటే నంబర్ కనిపెట్టాలా. పెద్ద రాడు పడదు గాయస్. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. అల్లు హరీష్ నమ్మొద్దు మీరు చిన్న బజార్ పెద్ద బజార్ అంటారు, మాది పక్క బజార్. అయ్యా లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. వైవ్ అనుకోండి. సో అలాగే నమస్తే. మ్యాటర్ ఏంటంటే మనం ఈరోజు కోడి పందాలకు వెళ్తున్నాం. మూమెంట్ చాలా గట్టిగా ఉందన్నమాట. మంచి మంచి కళాకారులు వస్తారు వీడియోలో. ఓకే మినిమం 10,000 పట్టుకొని వస్తావు ఇంటికి ఇవ్వాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో గైస్ వాళ్ళు ఫాస్ట్గా వచ్చినా మేము కూడా ఫాస్ట్గా వచ్చినాం, కానీ మోడల్ మీద బురద పడ్డది. కొంచెం వాష్ చేసుకుంటాడు. మళ్ళీ చేసింది ఏదో పని, మళ్ళీ ఆడాయి ఫోటోలు దిగుతారు. ఇది వచ్చేసి మన ఖమ్మానికి ఏపీకి ఉన్న బోర్డర్ అనమాట. హలో, లొకేషన్కి వచ్చిన కోడి పందాల కాడికి వరదా? సరే. సో గైస్ మన వాళ్ళది అనమాట. బరి ఐ మీన్ రింగ్ మన వాళ్ళది అనమాట. లోపలికి వెళ్ళి రచ్చ చేయడమే, మామూలుగా ఉండదు. సో స్టేడియం పోయినసారి ఈయన ఒంగో పెట్టి ఆరతి ఇచ్చిరు నాకు. ఒకటే నంబర్ కనిపెట్టాలా. పెద్ద రాడ్ పడదు గాయస్, మామూలు రాడ్ కాదు. ఇది మాత్రం 90mm కాదు, 180mm రాడ్ పడ్డది. చేతిలో పెట్టుకొని పోతున్నాడు. మా 2 జోలు చేతులు పెట్టుకొని బయటకు వచ్చాడు. అరబడ్డ రాడ్ ఇక్కడ తీసుకోవాలి బయటికి. చూసుకోవాలి, కరెక్ట్ చూసుకోవాలి. లాస్ట్ లో ఉంది చివరి కనపడకుండా చూసుకోవాలి. టెన్షన్ పడరాదు. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. సో గైస్ ఇక్కడ మంచి మంచి కళాకారులు ఉన్నాయి. మీరు వచ్చిన వాళ్ళు జస్ట్ కోడి పనులు చూసుకుని వెళ్ళిపోండి. అందరిలో చేయి పెడితే నా లెక్క గదిగాడమే ఇక లాస్ట్ జోలో చేతులు పెట్టుకోవాలన్నమాట. సో జాగ్రత్తగా వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళిపోండి. ఏంటి అల్లు హరీష్ ప్రెసిడెంట్ అనమాట ఖమ్మంలో. వైవ్ అనుకోండి. ఏగాడు మన ఊరు వచ్చిండు. మొత్తం మనోడిదే, రింగ్ అంతా మనోడిదే నడుస్తుంది ఇప్పుడు. మన బరిలోకి వెళ్ళిపోందా. బరిలోకి వెళ్దాం. ఇంకా కోడి పందాలే. ఈ గేమ్స్ ఏంటి మన వల్ల కాదు, తలగనొస్తుంది. వీడి గురించి స్ట్రెస్ తీసుకోవాలని నాకు తలగనొస్తుంది. సో మనకి గేమ్స్ సెట్ కావు, డైరెక్ట్ కోడి పందాలకి వెళ్ళిపోదాం. ఇంకా మనకి గేమ్స్ సెట్ కావు, వాళ్ళు మన మొహం చేస్తారు. మన కోడి పందాలకి వెళ్ళిపోదాం. అది కాదు, పోయేటప్పుడు ప్రశాంతంగా కొంచెం ఎనర్జీ ఒక అర్ధగంట సేపు ఆడనే ఉందాం. అక్కడే ఉండి చూసుకొని మళ్ళీ. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? వద్దు ఖాళీ చేసుకొని ఆధార్ కార్డు వద్దు. గ్యాస్ ఇక్కడ అలవాటు మొత్తం మనోడిదే అనమాట. అల్లు హరీష్ రింగు వాళ్ళదే. ఎంతరా రింగు? అరే మామా ఎంత మాలకు రింగు? ఒరే చెప్పురా. సో గ్యాస్ రింగులోకి అయితే ఎంటర్ అయ్యామన్నమాట. మనం మన అన్న ఇన్ఫ్లుయెన్స్ వాడి ఎంటర్ అయ్యాం. లాల్ సలాం ఇక్కడ ఆడదాం. కోళ్ళ మీద చేద్దాం రా. అది కాదు, ఇది 10 సంవత్సరాల నుంచి ఇదే గెలుస్తుందంట. కోడి పేరుగా మనకు తెలియదు, కానీ కోడి పని చేయడానికి వస్తాం మనం. అట్లా వేసినంట నెమలినా 500 అంట. అది ఎక్కడ వేయట్లేదు. ఇప్పుడు ఇందాక వాళ్ళు ఒక రాడ్ పెట్టారు, ఇది ఇంకో రాడ్ పడిద్ది అనమాట. ఏం లేదు, యాక్చువల్లీ రావడం బొంపర్ ఇట్టు వాడికి, మాకు కాదు. ఆ తర్వాత సంగతి మా జాతకంలో ఎప్పుడు పోగొట్టుకుని చెప్తే రావడం ఎప్పుడు ఉండదు. అయినా కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ వేస్తాం. ఆ కాన్ఫిడెన్స్ ఇంకో ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోద్ది. ఏం కాదు, మాకు అయినా ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. నెమల్ని కొడుతున్నా 20,000. 20,000
భయ్యా నెమలి ఎంత భయ్యా? ఎంత నెమలికి? 2000. అమ్మా 2000 అంటే వేసుకో. అంతే 20,000 అన్న. 2000 ప్రస్తుతానికి కూర్చున్నాం, మనకి సీట్లు వచ్చినాయి అనమాట. కూర్చోపోతే వెనకాల రాడలేస్తారు అనమాట. ఇప్పుడు కప్పుకున్న ఫ్రెండ్ మావాడు డబ్బులు ఓటు పైన తుప్పటి కప్పుకుంటూ అలా ఉంటుంది అనమాట. ఈ వీడియో అందరికీ ఒక మెసేజ్ ఇద్దామని కూడా ఉంది. సో మీరు ఆ మెసేజ్ని తీసుకొని మైండ్లోకి, మేము మళ్ళీ ఆ డబ్బులు ఎలాగో రికవరీ చేస్తాం. అది అబద్ధం, అది అబద్ధం. నమ్మొద్దు మీరు. వచ్చాక వెళ్దాం. నీ వచ్చే రాను మా వాడు రమ్మీ గేమ్ ఆడుతున్నా పోతే వెళ్ళదేంగారు బయటకు వెళ్తే దెంగారు. నీకాడ పైసలు లేవు, ఏజ్ లేదు. ఏదో రోజు మావాడు పెద్దడు అవుతాడు. అప్పుడు వాడు రమ్మి ఆడుతాడు. అప్పుడు ఎవడు ఆడుతాడు చూస్తాం. లచ్చ తీసుకొని పోతా, లచ్చ తీసుకొని పక్కా పోతా. దెంగ పెట్టిపోతాం. వాడు ఆ మాట అంత మాట అన్నాడే వాడు. లచ్చ పోగొట్టి రేంజ్ మాది. ఆ రేంజ్కి వెళ్ళాకే ఆడికి వెళ్తాం అనమాట మేము. కొంచెం టైం ఉంది అనుకో. కొంచెం టైం. అయ్యా లోపలంతా ఓకేగా? అంతా సవ్యంగానే జరిగింది. అయ్యా లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. అంతా సవ్యంగా జరిగింది. ఎవరు కంగారు పడకండి. సో గైస్, మైండ్ బ్లోయింగ్, మెస్మరైజింగ్, ఎక్స్ట్రాడినరీ, ఫ్యాంటాస్టిక్ అనే వర్డ్స్ వింటాం కానీ మనం ఎక్స్పీరియన్స్ చేయం. నీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశారు. గుండాడ కదా, తాడాట, ఇవన్నీ నీ ఫస్ట్ టైం ఒకసారి ఎక్స్పీరియన్స్. తాడాట తెగించి ఆడడం వదిలేగా. గైస్, అక్కడ లింగాల్లో అయిపోయింది కోడి పందాలు. అయిపోలే, మేమే ఇంకోటి చూద్దామని వచ్చాం. ఇక్కడ వత్సవాయిలో జరుగుతుంది, వెనక వత్సవాయిలో. ఇక్కడ కూడా చూసి ఆయన కళాఖండాలు ఉంటే మా ఊరికి పడ్డ రాడికి ఇంకా వాడికి గుట్టది. ఇలా చూడండి. ఏం కదా మావా, నెక్స్ట్ ఇయర్ మనం వద్దాం, మళ్ళీ రికవర్ చేద్దాం డబ్బులు. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. సాయ్ 500 ఇవ్వాలిగా, నాకు 500 కొట్టు. ఆడవా 3 ఇచ్చాం పలక చెల్లిగా కాదు. వీడు 500 ఇస్తారంట, ఆడతావా? ఎక్కువ మంది తింటారు. ఇక్కడ మన వాళ్ళకి బిర్యానీ అనమాట, బగారా బిర్యానీ. 60 కోళ్ళు వండుతారు. గుడాలు తింటారా? గుడాలు గుండ్రాయిలు ఎక్కువ. వీడు గుడాలు అమ్ముతాడా అనుకుంటున్నా. కామెడీ కామెడీ ఎంత కామెడీ. డబ్బులు లెక్క పెట్టుకుంటే కామెడీ. మనం మొత్తం మైండ్ అదే అన్నది బ్రో. అవి నెక్స్ట్ ఇయర్ మన గేమ్ పెడదాం డబ్బులు. ఈసారి కంటే ఖర్చన పర్లేదు బ్రో. వచ్చేసారి మాత్రం లచ్చ. చిన్న బజార్ పెద్ద బజార్ అంటారు, పక్క బజార్. చిల్డ్రన్స్ ఆర్ హంగ్రీ, ప్లీజ్ గివ్ సమ్ వాటర్. డబ్బులు అయిపోయినా ఓపిక అయిపోయింది. ఓకే, ఇంకేం లేదు, ఇంటికి వెళ్ళిపోవడమే అంతేనా? సో అదే అనమాట వీడియో. హ్యాపీ సంక్రాంతి. ఈ సంక్రాంతి అయితే వచ్చింది వీడియో నాకు తెలిసేలాగో. లాస్ట్ సంక్రాంతి వీడియో చూసారు కదా, ఇది అంతే ఉంటుంది. ప్రతి సంక్రాంతికి వస్తూనే ఉంటాం. ఈ వీడియో చూసిన మీరు మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ సంక్రాంతి. సభ్యులకి హ్యాపీ సంక్రాంతి.